Hello friends, welcome to Rao's Competitive Academy, useful for UPSC, APPSC, TSPSC, Group 1, Group 2, Group 3, Group 4, SSC, రైల్వేస్ ఇలా అన్ని తరహా పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడం జరుగుతుందండి. సో దీంట్లో భాగంగా ఏపీఎస్సి గ్రూప్ 4 ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఈ పోస్టుకు సంబంధించి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈరోజు లెక్చర్ ఇండియన్ ఎకానమీపై ఏ విధంగా పట్టు సాధించాలి. ఇండియన్ ఎకానమీ అనేది డైనమిక్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్, రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి అసలు ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఎలా చదవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వెన్ యూ ప్లే ఎనీ గేమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ we should know the rules and regulations of the game. Then only you can play the game at your level best. As simple as that, here also the same friends. So Indian economy master plan. ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఏ అంశాలు మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఫ్రెండ్స్, మరి లెక్చర్ స్టార్ట్ చేసే ముందు ఒక విజ్ఞప్తి. రావుస్ కాంపిటేటివ్ అకాడమీ సో ఈ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఏపీఎస్సి గ్రూప్ 4 సో దీనికి సంబంధించి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మెటీరియల్ అన్ని తరహా పోటీ పరీక్షలు కూడా ఉపయోగపడుతుంది. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ సో దీనితో పాటుగా అన్ని పోటీ పరీక్షలు కూడా ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి జిఎస్ మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మెటీరియల్ కొరకు మీరు కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి సంప్రదించగలరు. 9160748656 ఈ నెంబర్కి సంప్రదిస్తే మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, స్ట్రైట్ అవే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద లెక్చర్. కాలమే ఉత్తమ గురువు, ప్రపంచమే అత్యుత్తమ గ్రంథం, టైమ్ టీచర్స్ ఎవ్రీథింగ్. గుడ్ కొటేషన్ ఫ్రెండ్స్. నౌ సో ఫ్రెండ్స్, గ్రూప్ 4 ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్. ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉండవచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నట్లయితే మళ్ళీ ఒక వీడియో కూడా చేస్తానండి. మరి ప్రీవియస్ ఇయర్ సిలబస్ ప్రకారం సో ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. అంటే ఇప్పుడు సింగిల్ సెటప్ ఎగ్జామ్ కాబట్టి జస్ట్ ఓన్లీ ఒక ఎగ్జామ్తో మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ కానీ ప్రిలిమ్స్ మెయిన్స్ లేవు కాబట్టి సో ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉండొచ్చు. సో ఇది యొక్క నా యొక్క అభిప్రాయం అండి. క్లియర్. సో ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉండొచ్చు. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సో 150, డ్యూరేషన్ 150 minutes, మ్యాక్సిమం మార్క్స్ 150. సో పేపర్ 2 జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు, ఇది 75 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు 75 మార్క్స్ ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ 150 minutes అండ్ మ్యాక్సిమం మార్క్స్ 150. సో టోటల్ మార్క్స్ ఆబ్వియస్లీ 300 మార్క్స్ ఉండొచ్చండి. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఏపీఎస్సి గ్రూప్ 4 ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్. సో ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉండొచ్చు. సో క్లియర్. అయితే ఫ్రెండ్స్, పేపర్ 1 ఏపీఎస్సి గ్రూప్ 4 దీనికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ సో దీనికి సంబంధించి సిలబస్ చూస్తే పేపర్ 1లో ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఈ విధంగా పొందుపరచబడి ఉంది. సో ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అండ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఏ విధంగా పొందుపరచబడి ఉందంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అండ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అని పొందుపరచబడి ఉందండి. అంటే ఫ్రెండ్స్, మనం ఎక్కడి నుంచి చదువుకోవాలి ఇండియన్ ఎకానమీని అంటే ఇండియన్ ఎకానమీ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇండియన్ ఎకానమీ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అక్కడి నుంచి మనం ప్రారంభించాలి. క్లియర్. సో తర్వాత అంటే ఇక్కడ మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1947 నుంచి టిల్ టుడే వరకు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సో ఈ కరోనా పాండమిక్ దృష్ట్యా ఏ విధంగా ఉంది ఇండియన్ ఎకనామిక్ సిచ్యువేషన్, ఈ అంశాలన్నీ కూడా మనం సో వాటి మీద సో ప్రాధాన్యత ఇస్తూ మనం ముందుకు వెళ్ళాలండి. ఈ అంశాలన్నింటినీ కూడా మనం కవర్ చేసుకోగలగాలి. చూడండి, ఇండియన్ ఎకానమీ సో ఇండియన్ ఎకానమీ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇండియన్ ఎకానమీ బిట్వీన్ 1950 to 1990. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మనం సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ వచ్చాం. క్లియర్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ 1950లో జనరల్గా సో ఇండియన్ ఎకానమీకి సంబంధించి సో ఈ అంశాలన్నీ కూడా కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. 1950 to 1990 వరకు వచ్చేటప్పటికి మనం మ్యాక్సిమం సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ వచ్చామన్నమాట. సోషలిజం వాజ్ ఇన్స్పైర్డ్ బై జవహర్లాల్ నెహ్రూ వెన్ హీ విజిటెడ్ సో రష్యా. సో జవహర్లాల్ నెహ్రూ రష్యా విజిట్ చేసినప్పుడు హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై దిస్
అంటే ఈ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా బాగా ఇన్స్పైర్ అవుతారు అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో కాబట్టి ఏంటంటే మ్యాక్సిమం వీ ఫాలోడ్ 1950 to 1990 సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. అయితే ఇక్కడ సోషలిస్టిక్ ఎకానమీ అంటే ఏంటి, క్యాపిటలిస్టిక్ ఎకానమీ అంటే ఏంటి, అండ్ మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి, ఈ అంశాలన్నీ కూడా మనం నేర్చుకోవాలండి. క్లియర్. సో 1950 to 1990 వరకు వీ ఫాలోడ్ సో లైసెన్స్ రా సిస్టమ్. సో లైసెన్స్ రా సిస్టమ్ అండి. సో ఈ లైసెన్స్ రా సిస్టమ్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఏంటంటే సో క్రిటిసిజం వచ్చింది. ఆ తర్వాత మనం సో 1991లో వి వెంట్ ఫర్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, ఎల్పీజీ అని చెప్పేసి అంటాం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, గ్రోత్ లెడ్ బై ప్రైవేట్ సెక్టార్. సో రెడ్యూస్డ్ ది రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ నౌ. సో 1991 నుంచి టిల్ టుడే వరకు ఇండియన్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఈ రోజు వరకు, ఈ అంశాలన్నీ కూడా మనం కవర్ చేసుకోవాలండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ప్లానింగ్ కమిషన్ ఫ్రెండ్స్, ఇక్కడ పంచవర్ష ప్రణాళికలు, ఈ 12 పంచవర్ష ప్రణాళికల గురించి మనం కవర్ చేసుకోవాలి. 12 5-year ప్లాన్స్. అండ్ ప్లానింగ్ కమిషన్ వాజ్ రీప్లేస్డ్ బై నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్. సో నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. పంచవర్ష ప్రణాళికలు, వాటి యొక్క ప్రయారిటీస్ ఏంటేంటి, ఫెయిల్యూర్స్ ఏంటి, సక్సెస్ ఏంటేంటి, ఇవన్నీ కూడా అంశాలన్నింటి కూడా మనం సో విశ్లేషణాత్మకంగా నేర్చుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ తరహా పోటీ పరీక్షలకి ఫస్ట్ 5-year ప్లాన్ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు, సెకండ్ 5-year ప్లాన్ మహాలనోబిస్ మోడల్ దేనికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. సో లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి మహాలనోబిస్ మోడల్, సెకండ్ 5-year ప్లాన్ ది గేవ్ ఇంపార్టెన్స్. సో ఈ అంశాలన్నీ కూడా మనం నేర్చుకోవాలండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్, సో నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ వాజ్ రీప్లేస్డ్ బై నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్, వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్, అంశాలన్నింటి కూడా మనం నేర్చుకోవాలండి. అండ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం, ఇట్ రిఫ్లెక్ట్స్ ది ప్రొడక్టివ్ పవర్ ఆఫ్ అన్ ఎకానమీ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్, మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ, ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానం, క్వాంటిటేటివ్ మెథడ్, క్వాలిటేటివ్ మెథడ్, సో డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్, ఇండైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ అంశాలన్నీ కూడా ఆర్బీఐ అనమాట. ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానం, సో దీన్ని ఉపయోగించి మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించి ఏ విధంగా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తుంది బై యూజింగ్ సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తి అని చెప్పేసి అంటాం, క్యాష్ రిజర్వ్ రేషియో, అండ్ రివర్స్ రిపో. ఏ విధంగా అంటే రివర్స్ రిపో ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించి ఏ విధంగా ఆర్బీఐ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా నియంత్రిస్తుంది, ఈ అంశాలన్నీ కూడా మనం చెప్పుకుంటామండి అప్కమింగ్ లెక్చర్స్లో. క్లియర్. మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానానికి సంబంధించి. అండ్ ఫ్రెండ్స్, మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. బ్యాంకింగ్ రంగం గురించి మనం ప్రధానంగా నేర్చుకోవాలి. మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్, ఓకే ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఏంటంటే సో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, సో టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలండి. తర్వాత ఏంటంటే సో బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే. ఇక్కడ ఏపీ బడ్జెట్, ఏపీ ఎకనామిక్ సర్వే కూడా మనం నేర్చుకోవాలి. ఏపీ ఎకానమీకి వచ్చేటప్పుడు, ఇక్కడ ఇండియన్ ఎకానమీకి వచ్చినప్పటికి ఏంటంటే సో బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే మీద కూడా మనం ఫోకస్ చేయాలి. ఫారెన్ ట్రేడ్ పాలసీ ఫ్రెండ్స్, సో విదేశీ వాణిజ్య విధానం, ఇది కూడా మనం నేర్చుకోవాలి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్ఐఐ, వీటి గల బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ క్వాలిఫైడ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. సో ఈసీబీస్, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటే ఏంటి, ఈసీబీస్, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, వీటన్నింటి గురించి కూడా మనం నేర్చుకోవాలండి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఈవెన్ వైల్ లాంచింగ్ మేక్ ఇన్ ఇండియా, అవర్ ఆనరబుల్ సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ జస్ట్ స్టార్టెడ్ హిస్ స్పీచ్ లైక్ ఎఫ్డీఐ షుడ్ మేక్ ఇండియా, ఎఫ్డీఐ షుడ్ మేక్ ఇండియా. క్లియర్. సో కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఫ్రెండ్స్, ఫారెన్ ట్రేడ్ పాలసీ, విదేశీ సో ఇక్కడ వాణిజ్య విధానం, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే స్కీమ్స్, వాట్ ఆర్ ద స్కీమ్స్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. క్లియర్ ఆల్ ఆఫ్ సంక్షేమ పథకాల గురించి మనం ఫోకస్ ఇవ్వాలి, స్పెషల్ ఫోకస్ ఇవ్వాలి. నెక్స్ట్ అండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏ బుక్స్ రిఫర్ చేయాలంటే సో ఎన్సీఆర్టీ బుక్స్ మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఎన్సీఆర్టీ బుక్స్తో మనం ప్రారంభించాలి. సో ఇంట్రడక్షన్ టు మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అని ఉంటాయండి. 11th and 12th ఎన్సీఆర్టీ బుక్స్, ఇవి కవర్ చేయాలి. ఇంట్రడక్షన్ టు మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, సో ఇవి. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ 11th క్లాస్ ఎన్సీఆర్టీది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది చదివితే మనకు చాలా వరకు ఫస్ట్ అంటే 11th and 12th ఎన్సీఆర్టీస్, ఇంట్రడక్షన్ టు మైక్రో ఎకనామిక్స్. క్లియర్. సో తర్వాత ఏంటంటే ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఎన్సీఆర్టీ చాలా బాగుంటుందండి. సో బేసిక్స్ అన్నీ కూడా మనకు అర్థమవుతాయి. సో దట్ సో ఫర్దర్ స్టెప్స్గా ఏంటంటే మనం ఇండియన్ ఎకానమీని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన ఇక్కడ ఏంటంటే సో జీరో టు హీరో,
ఫస్ట్ మనం వెరీ బేసిక్స్ నుంచి హైయర్ లెవెల్ వరకు కూడా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో ఇండియన్ ఎకానమీ అనేది డైనమిక్ సబ్జెక్ట్ అని మీకు ఆల్రెడీ చెప్పానండి. అంటే ఎప్పుడు రెగ్యులర్గా మనం వర్తమాన అంశాలని కవర్ చేసుకుంటూ ఉండాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. హిందూ న్యూస్ పేపర్, బిజినెస్ ఫ్రంట్ లైన్, సో ఆల్ ఇండియా రేడియో న్యూస్ యాప్. ఆల్ ఇండియా రేడియో న్యూస్ యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. ఆల్ ఇండియా రేడియో న్యూస్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అక్కడ చూడండి 9 to 9:15 వరకు ఈవినింగ్ న్యూస్ వస్తుంది. 9:15 to 9:30 వరకు ఏంటంటే మీకు స్పాట్ లైట్స్, బర్నింగ్ ఇష్యూస్ మీద డిబేట్స్, డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. సో అవి వినడం వల్ల మీకు తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోగలుగుతారనమాట. ఇక్కడ ఆల్ ఇండియా రేడియో న్యూస్ యాప్లో మీకు క్రొనాలాజికల్ ఈవెంట్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే ఇక్కడ చూడండి నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బిజినెస్ న్యూస్ మనం కవర్ చేస్తూ ఉండాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. బిజినెస్ ఫ్రంట్ లైన్ ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి. ఇక్కడ బిజినెస్ న్యూస్, ఇక్కడ క్రొనాలాజికల్గా తీసుకున్నట్లయితే ఆల్ ఇండియా రేడియో న్యూస్ యాప్లో బిజినెస్ న్యూస్ ఇది కవర్ చేసుకోగలిగి, స్పోర్ట్స్ న్యూస్ ఇవన్నీ కూడా మనకి కరెంట్ అఫైర్స్ కూడా బాగా కవర్ అవుతాయి. సో బిజినెస్ న్యూస్ని కవర్ చేసుకుంటే ఆబ్వియస్లీ మనకి ఇండియన్ ఎకానమీ కూడా బాగా కవర్ అవుతూ వస్తుంది అనమాట. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా ఉండాలి, థరోగా ఉండాలి. క్లియర్. నెక్స్ట్ అండి, సో ఈ అంశాలను కవర్ చేసుకోవాలి. ఇవి రిఫరెన్స్ బుక్స్ ఫస్ట్ ఎన్సీఆర్టీకి సంబంధించి. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ కొద్ది హైయర్ లెవెల్లో తీసుకున్నట్లయితే తెలుగు మీడియం అభ్యర్థులు సో భారతదేశ ఆర్థిక వ్యవస్థ, తెలుగు అకాడమీ కూడా బాగుంటుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. తర్వాత ఏంటంటే సో ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్, ఆథర్ నేమ్ రమేష్ సింగ్ ఫ్రెండ్స్. ఇండియన్ ఎకానమీ బై సో రమేష్ సింగ్ 12th ఎడిషన్, లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఎన్సీఆర్టీ చదివిన తర్వాత ఇవి తీసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్, అండ్ సో తెలుగు మీడియం అభ్యర్థులు అయితే తెలుగు అకాడమీ బుక్ కూడా బాగుంటుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తెలుగు అకాడమీ కూడా బాగుంటుంది. ఓకేనా. నెక్స్ట్ అండి, సో ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమీలో ఇంకా భాగంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశాలు సో పవర్టీ, పేదరికం, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్, వీటి మీద ఫోకస్ చేయాలి. అండ్ మానవ అభివృద్ధి సూచి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఈ అంశాలు కవర్ చేసుకుంటే సరిపోతుందండి ఇండియన్ ఎకానమీకి సంబంధించి. అండ్ రెగ్యులర్గా అప్డేటెడ్గా ఉంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏపీ ఎకానమీకి సంబంధించి ఫ్రెండ్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అండ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఏపీ ఎకానమీ మీద కూడా మనం స్పెషల్ ఫోకస్ ఇవ్వాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఏపీ ఎకానమీని కూడా బాగా కవర్ చేసుకోగలగాలి. మరి ఇందులో చదవాల్సినటువంటి అంశాలు ఏంటి? ఇక్కడ ఫ్రెండ్స్ మోరల్లా సేమ్, అక్కడికి ఇక్కడికి పెద్ద చేంజెస్ అయితే ఏముండదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ సో 5 year ప్లాన్స్ ఆఫ్ ఏపీ, అక్కడ ఏవైతే 12 5 year ప్లాన్స్, ఇక్కడ కూడా సేమ్. సి ఫ్రెండ్స్ ఇక్కడ 12 5 year ప్లాన్స్ ఆఫ్ ఏపీ, క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రాపింగ్ ప్యాటర్న్. క్లియర్ ఆఫ్ ఏ రకాలైన పంటలు పండిస్తూ ఉన్నారు. క్లియర్. నెక్స్ట్ ఇరిగేషన్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీని మీద స్పెషల్ ఫోకస్ ఇవ్వాలి. అండ్ సోర్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఫైనాన్సెస్ అండ్ సబ్సిడీస్ ఫ్రెండ్స్, సోర్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఫైనాన్సెస్ అండ్ సబ్సిడీస్, వీటి మీద మనం ప్రధానంగా ఫోకస్ ఇవ్వాలి. ఇవి ఫోకస్డ్ ఏరియాస్. అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో దీని మీద కూడా మనం స్పెషల్ ఫోకస్ ఇవ్వాలి. న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్, ఇది తాజాగా ప్రకటించడం జరిగింది. న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ యొక్క పారిశ్రామిక విధానం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో 2020-23 వైఎస్ఆర్ ఏపీ 1 పోర్టల్, వైఎస్ఆర్ ఏపీ 1 పోర్టల్ ఫ్రెండ్స్. దాని యొక్క హైలైట్స్ ఏంటంటే అంటే ఇక్కడ ఈ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీనికి సంబంధించి హైలైట్స్ ఏంటి, ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం కవర్ చేసుకోగలగాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ యొక్క పారిశ్రామిక విధానం. నెక్స్ట్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, SEZs. క్లియర్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, APS GDP ఇన్ కంపారిజన్ విత్ ఇండియా అండ్ నేబరింగ్ స్టేట్స్, మన చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలతో పోల్చి చెప్పడం అనమాట. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, సో కంపారిజన్ విత్ ఇండియా అండ్ నేబరింగ్ స్టేట్స్ ఫ్రెండ్స్. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే అర్థం ఏంటండి? ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ దట్ ఫైనాన్షియల్ ఇయర్. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల విలువ మొత్తాన్ని ఏమంటామంటే ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి అంటామండి. క్లియర్. సో కాబట్టి APS GDP, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కంపారిజన్ విత్ ఇండియా అండ్ నేబరింగ్ స్టేట్స్. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మనం కవర్ చేసుకోగలగాలి. సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక దగ్గర చదువుకోవాలండి. ఇవి ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్. క్లియర్ ఆఫ్ యూ. సో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఫ్రెండ్స్, తాజా అంశాలతో మనం రెగ్యులర్గా అప్డేటెడ్గా ఉంటే సరిపోతుంది. సో ఇవి చదువుకుంటూ
ఎన్సీఆర్టీ బుక్స్ అండ్ ఫర్దర్గా కూడా మీకు కొన్ని రెఫరెన్స్ బుక్స్ కూడా చెప్తూ వచ్చాను. ఇవి చదువుకుంటే సరిపోతుంది. సో క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఫర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మ్యాక్సిమం ఇతర పోటీ పరీక్షలు కూడా ఈ విధంగా చదువుకుంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇది చదువుకుంటే సరిపోతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. సో దిస్ వాట్ ఫ్రెండ్స్ చూడమ్మా, ఇంకోటి ఏంటంటే జనరల్ టిప్స్, ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. మనం ఏదైనా ఒక చాప్టర్ కంప్లీట్ చేసిన వెంబడే గన్ షాట్గా నోట్స్ రాసుకోవాలి, స్నిప్పెట్ రూపంలో నోట్స్ రాసుకోవాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎగ్జామ్ రాసే ముందు రివిజన్ అనమాట చాలా ఈజీ అయిపోతుంది. నీ ఓన్ నోట్స్ అనమాట నీకు చాలా అనుకూలంగా ఉంటుంది. డిఫరెంట్ మెటీరియల్ చదివి అప్పటికప్పుడు చదివేసి అది వదిలిపెట్టేస్తే జనరల్గా మనకి గుర్తుండదండి. ఇప్పుడు ఈరోజు ఈ చాప్టర్ సపోజ్ మీరు నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ని చదివారనుకోండి, దానికి సంబంధించి అన్ని అంశాలు కూడా ఒక దగ్గర నోట్స్ రాసుకోవాలి, ఒక పేజ్లో వచ్చే విధంగా నోట్స్ రాసుకోవాలి. క్లియర్ ఆఫ్ యూ. సో ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. వాటిని రెగ్యులర్గా వీక్లీ మంత్లీ రివిజన్స్, సో 6 months అగైన్, అంటే వీక్లీ రివిజన్స్, మంత్లీ రివిజన్స్, అగైన్ 6 months, 1 year అంటిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఫ్రెండ్స్. రెగ్యులర్గా టచ్లో ఉండాలి. ఒకసారి డిస్కనెక్ట్ అయ్యారంటే మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. టైం మేనేజ్మెంట్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆల్సో. టైంని మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి. గడిచిన కాలం మళ్ళీ తిరిగి రాదండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. రాలిన జుట్టు, గడిచిన కాలం ఎంత ఆలోచించినా మళ్ళీ తిరిగి రావు. కాబట్టి మనం సో ఉన్న టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో టైం మేనేజ్మెంట్ ఇక్కడ ప్రిపరేషన్ అంటే మనం ఏ విధంగా టైంని ఎఫెక్టివ్గా ప్రిపరేషన్కి ఉపయోగించుకుంటున్నాం. అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ ఆల్సో, ఎగ్జామ్ హాల్లో కూడా టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్లు కూడా రాస్తూ ఉండాలి. తర్వాత చూస్తే ఫ్రెండ్స్, గో త్రూ ది ప్రీవియస్ పేపర్స్. ప్రీవియస్ పేపర్స్ రెగ్యులర్గా అనాలిసిస్ చేయాలి. ఎందుకనంటే మీకు కరెక్ట్ డైరెక్షన్ దొరుకుతుందండి. కరెక్ట్ డైరెక్షన్, క్లియర్ కట్ స్ట్రాటజీ అండ్ డైరెక్షన్ అనేది దొరుకుతుంది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే గాట్ ఫెయిల్యూర్ బికాస్ ద రీజన్ దే హ్యావ్ నో క్లియర్ కట్ స్ట్రాటజీ అండ్ డైరెక్షన్ అండ్ దేర్ ఈస్ నో అదర్ రీజన్ బియాండ్ దిస్. సో కాబట్టి ఫ్రెండ్స్ గో త్రూ ది ప్రీవియస్ పేపర్స్. గత సంవత్సర ప్రశ్నల విశ్లేషణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రశ్నాపత్రాలని, గత సంవత్సర ప్రశ్నాపత్రాలను మనం బాగా విశ్లేషణ చేయాలి. ప్రీవియస్ పేపర్స్ అనేది బాగా మనం రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. కాబట్టి ఏమవుతుందంటే మనం ఎగ్జాక్ట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాం. సో చూడండి, టాపిక్స్ చదివి మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయలేదనుకోండి, యూ మే బీ ఇన్ రాంగ్ డైరెక్షన్. అంటే మనం ఇంకా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మౌల్డ్ అయి చదవడం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో అంతవరకు ఆ ఏరియాస్ని కవర్ చేసుకుంటూ వెళ్ళడం అనమాట. అది ఏ విధంగా వస్తుందంటే ప్రీవియస్ పేపర్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఫ్రెండ్స్, ప్రాక్టీస్ జూనియర్ అసిస్టెంట్ మార్క్ టెస్ట్లు కూడా రాస్తూ ఉండాలి. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా రాస్తూ ఉంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే ముందే మనం డిసైడ్ అయిపోవాలి, మనకి వస్తుందా రాదా, ఉద్యోగం వస్తుందా రాదా అని ముందే డిసైడ్ అయిపోవాలి. అంటే మనకు అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావాలి అంటే మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలండి. సో ఈ విధంగా అంటే ఇక్కడ కాన్సెప్ట్ ప్లస్ ఎంసీక్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చదువుతూ ముందుకు వెళ్ళాలి. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. సో దిస్ వాట్ ఫ్రెండ్స్ టుడేస్ సెషన్. ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. మా డిస్కషన్గా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ షేర్ ది సెషన్ టు అవర్ ఫ్రెండ్స్ and subscribe Ravu's Competitive Academy. All the best. Thank you. Have a nice day.